అప్పట్ల బంజారా హిల్స్ అంటే గుట్టలు కొండలు ఉండేనట. బంజారాలు ఉండేది కాబట్టి గీ పేరు వచ్చిందని చెప్తారు. ఇవాళ హైదరాబాద్లో మెయిన్ ఏరియా అయ్యే. అటు పోతే హైటెక్ సిటీ. ఓ 25 ఏళ్ళు వెనకపోతే దాని చుట్టూరా సుత గుట్టలు చెట్లు ఉండే. నిన్న ఓ ఫోటో సుత చక్కర్లు కొడుతుంది సోషల్ మీడియాలో. ఇది అయినాక గచ్చిబౌలి, నార్సింగి, కోకాపేట ఏరియాలల్లో మోగుళ్ళు దాకే బంగ్లాలు పుట్టినాయి. సిటీ ఇంత పెరుగుతుందన్నట్టు. ఇంతకు గచ్చిబౌలి భూముల కేసు ఏం దాకొచ్చిందంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల మీద కేసులు మొత్తానికి మొత్తం వాపసు తీసుకుంటుంది సర్కారు. జ్యుడిషియల్ రిమాండ్లు ఉన్న ఇద్దరి మీద ఉన్న కేసు గిన వాపసు తీసుకుంటాండ్రు. రూల్స్ సెక్షన్లు అడ్డం రాకుండా పోలీస్ శాఖకు సలహాలు ఇవ్వాలని న్యాయశాఖకు ఆర్డర్ వేసింది. ఇవాళ సచివాలయంలో మంత్రుల కమిటీ తోటి హెచ్సియు టీచర్ల సంఘం, ప్రజా సంఘాల లీడర్లు పోయి మాట్లాడిండ్రు. కేసులు వాపసు తీసుకోవాలని కోరితే సరే అని ఎంబటే పోలీసులకు ఆర్డర్ వేసిండు చిన్న సీఎం బట్టి సారు. అట్లనే క్యాంపస్ నుంచి పోలీసులు వెళ్ళిపోవాలని కోరితే దాని మీద కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ 400 ఎకరాలు మాదే అని యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలు, ధర్నాలు చేసిండ్రు. 21 ఏళ్ల కిందట ఇంకొకడ భూమి ఇచ్చే తీసుకుర్రు అనేది సర్కారు వాళ్ళ మాట. ఇంతలోనే జేసీబీలు దిగి డెవలప్మెంట్ పనులు చేస్తుంటే రచ్చ అయింది. జీవరాశి కాపతొస్తుంది, పచ్చదనం ఖరాబ్ అవుతుందని కొందరు హైకోర్టుకు పోతే పేపర్ల వార్తలు చూసి సుప్రీంకోర్టే కేసు తీసుకొని గా పనులు ఆపాలని ఆర్డర్ వేస్తే ఏడి ఆడ ఆగిపోయినాయి. సర్కార్ పెద్ద ఆఫీసర్ శాంతికుమారి మేడం 16 తారీఖు వరకు రిపోర్ట్ తయారు చేసి కోర్టుకి ఇవ్వాల్సి ఉంది. ఈ ముచ్చటి ఇట్లుంటే ఏఐ టెక్నాలజీతో ఫేక్ వీడియోలు, ఫోటోలు తయారు చేసి అందరు నాగం పట్టించిండ్రని హైకోర్టుకి వివరాలు ఇచ్చింది సర్కారు. జేసీబీలు పనిచేస్తుంటే నెమళ్ళు, జింకలు ఉరుకుతున్నట్టు దొంగ వీడియోలు పుట్టించిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానికి పర్మిషన్ అడిగితే కేసు 24 తారీఖు వాయిదా పడ్డది. గసొంటి తయారు చేసిన బీఆర్ఎస్ లీడర్ల మీద కేసులు అయితే రేపటికెళ్లి పోలీసు విచారణ నడుస్తదిగా.